గతేడాది అక్టోబర్ 7వ తేదీన ప్రారంభమైన ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. హమాస్ ని పూర్తిగా అంతం చేయాలన్న ఉద్దేశంతో గాజాలో ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడుల కారణంగా అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఈ పరిణామాలపై ప్రపంచవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా ఇజ్రాయెల్ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఈ యుద్ధంలో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ తీవ్రంగా ఖండించారు. అంతేకాదు, గాజాలో దాడులను ఆపాలని, అవసరమైతే ఇజ్రాయెల్లోకి ప్రవేశించి దాడులు జరుపుతామని వార్నింగ్ ఇచ్చారు. పాలస్తీనా ప్రజలకు టర్కీ అండగా నిలుస్తుందని అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ చెప్పారు. పాలస్తీనాలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్ని అడ్డుకోవడానికి బలంగా ఉండాలన్నారు. గతంలో లిబియాలోకి ప్రవేశించినట్టే ఇజ్రాయెల్లోకి ప్రవేశిస్తామని ఆయన చెప్పారు. తాము తలుచుకుంటే చేయలేనిదంటూ ఏమీ లేదని తేల్చి చెప్పారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కాగా నాటోలో టర్కీ కూడా ఉంది. యుఎస్, కెనడా, యూకే, జర్మనీలతో పాటు ఇజ్రాయెల్ మిత్రదేశాలు కూడా ఉన్నాయి. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంకా స్పందించలేదు. టర్కీ వార్నింగ్ పై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కాజ్ స్పందించారు. ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ లాగా ఎర్డోగాన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ముందుగా ఏం జరిగిందనేది గుర్తుంచుకోవాలని సూచించారు. ఇజ్రాయెల్లో హమాస్ ముష్కరులు సృష్టించిన ఊచకోతతో యుద్ధం మొదలైంది. హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. హమాస్ ని అంతం చేయాలన్న లక్ష్యంతో గ్రౌండ్ ఆపరేషన్స్ తో పాటు వైమానిక దాడులు జరుపుతోంది. ఓవైపు ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు శాంతి చర్చలు జరుగుతున్నాయి, కానీ ఫలితం మాత్రం శూన్యం. ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవటం వల్ల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తద్వారా గాజాలో వేలాది మంది అమాయక ప్రజలు మరణిస్తున్నారు.